నమస్తే అమ్మా. ఇప్పుడు ప్రభుత్వం అయితే బాగానే ఉంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ అందరికీ బాగానే ఉంది. ఫ్రీ బస్ చేసుడు ఆడవాళ్ళకి కొంచెం సదుపాయంగా బాగానే ఉంది. పిల్లలకి కూడా చదువు విషయంలో కానీ అన్నిట్లో కూడా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్లోనే ఇప్పుడు చెప్పాను కదా, ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళకి శాలరీ లేక మాకు వ్యాపారం లేక అన్ని విధాలుగా మేము కూడా కొంచెం సఫర్ అవుతున్నాం అనమాట. అది ఎంప్లాయీస్ తీసారా? ఏమో చాలామంది మరి తీసారట కదా, దగ్గర బోల్డు జనాల్ని తీసారట. అప్పుడు కాంచి మాకు కూడా వ్యాపారం తగ్గిపోయింది. ఈ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఏరియాలోను. ప్రభుత్వం అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు బాగానే ఉంది. తర్వాత మరి ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. అప్పుడు ఫీజు రింబర్స్మెంట్లు కూడా పడట్లేదు అన్నారు కాలేజీ పిల్లలకి. మరి పడట్లేదు అంటున్నారు, బాధపడుతున్నారు ఆరు కూడా. అది నిత్యావసర సరుకులు కానీ రేట్లు కానీ ఎలా ఉన్నాయి? రేట్లు అంటే నా పర్వాలేదు, అది కూరగాయలు కాబట్టి అలా నార్మల్గా ఏదో రకంగా వెళ్ళిపోతుంది. ప్రజెంట్ అవే కొంచెం రేటుగా ఎక్కువ ఉన్నాయి అంతే. అంతకుమించి ప్రభుత్వం అయితే ప్రజెంట్ బాగానే ఉంది ఇప్పుడు. అదే